ఉందా లేదా అనేది నేను కాంక్రీట్గా నేను చెప్పలేను, బట్ దేర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఈ ఫిల్మ్ని ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్ ఫిల్మ్. సో లుకింగ్ ఫర్ బిగ్ సక్సెస్ సార్. రాజు గారు సార్, అంటే ఒక ఎంఎస్ రాజు సినిమా అంటే ఇంతకుముందు ఓన్లీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా అన్నట్లు ఉండేది. బట్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ డర్టీ హరి కానీ, లేదంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఏ సర్టిఫైడ్ ఫిల్మ్ లాగే అనిపిస్తుంది. సో లూజింగ్ దోస్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, లేదంటే బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ఏ సర్టిఫైడ్ సినిమాస్ అయినా కానీ, యూఆర్ లూజింగ్ దట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ యాజ్ వెల్ కదా, ఆ ఫియర్ ఫ్యాక్టర్ లేదా? అదే ఉండదండి. ఇవాళ దిస్ ఈస్ ద టైమ్ వేర్ యానిమల్ ఈజ్ రన్నింగ్, ఇట్ ఈస్ అన్ ఏ సర్టిఫికేట్ ఫిలిం. దిస్ ఈస్ ద టైమ్ వేర్ లాట్ ఆఫ్ ఏక్లా ఈ మధ్య హిందీ ఫిల్మ్స్ ఏంటమ్మా ఈ మధ్య, సమ్ దురంధర్ ఇవన్నీ ఆడుతున్నాయి. ఫ్యామిలీస్ తోటి వెళ్ళిపోయారు, పిల్లలు వచ్చారులే తెలీదు, ఫ్యామిలీస్ లేడీస్ అంతా వెళ్ళిపోయారు. సో దెర్ ఇస్ నో వరీ. ఈవెన్ నేను ఒక పోకిరి అనే ఫిలిం నేను సినిమా థియేటర్లో చూసినప్పుడు వేరు వెనకాతల నుంచి కొంతమంది దాని గురించి మాట్లాడుకుంటారు. ఇది వన్ సైడ్ ఫిలిం అమ్మా, వన్ సైడ్ ఫిలిం అమ్మా అని. ఏ వన్ సైడ్ ఫిలిము మొత్తం అందరూ చూసేశారు. సో రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఐ డోంట్ థింక్ మన సినిమాకి, రాజకీయాలకి, స్పోర్ట్స్కి అనేది ఉండదని అనుకుంటున్నాను నేను. ఐ థింక్ సో. రాజుగారు ఇక్కడండి. రాజుగారు ఎస్ సార్. అంటే ఈ మధ్యన సార్ డివోషనల్ కానీ, మైథాలజీ కానీ, ఈ కాన్సెప్ట్తో సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే వీటిని కరెక్ట్గా వాడడం కంటే మిస్యూజ్ చేయడమో, కూని చేయడమే ఎక్కువ అవుతుంది. అంటే బలవంతంగా దాన్ని ఇరికిచ్చే ప్రయత్నం ఎక్కువ అవుతుంది సార్. ఈ సినిమాలో కూడా ఆ ఎలిమెంట్లు ఉన్నాయి అంటున్నాను. నిన్న ఇది న్యాచురల్గా వచ్చిందేనండి. ఇందులో ఏది కూడా ఇరికించిన థింగ్స్ అయితే లేవు, అది మాత్రం షూర్. మీరు 14వ తారీఖు సినిమా చూసినప్పుడు మీరు అలాగే ఏదో ఇరికించారండి అని చెప్పండి, నేను అప్పుడు దాన్ని మీకు ఆన్సర్ మళ్ళీ చెప్తాను మీకు. ఓకే సార్. ఇప్పుడు స్టార్ ప్రస్తావన వచ్చింది, అందరినీ స్టార్ని చేస్తున్నా అన్నారు, కానీ మీ అబ్బాయిని స్టార్ని చేయట్లేదు అనే ఒక కామెంట్. ఎవరి టైం వాళ్ళకి ఎప్పటికన్నా వస్తుంది, వాళ్ళ టైం వాళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడే ప్రసక్తి మళ్ళీ వస్తుంది తప్పకుండా. ఓకే సార్. కామాక్షి గారు, సో మీరు డాక్టర్ కమ్ యాక్టర్, సో ఇప్పుడు కొంచెం చాలా బిజీగా ఉన్నారు షెడ్యూల్స్లో, మరి కంటిన్యూ చేస్తున్నారా? అండ్ మై సెకండ్ క్వశ్చన్, సో విరూపాక్ష ఓపెనింగ్ సీన్ నుంచి కంటిన్యూగా పొలిమేర టు కంటిన్యూగా చేస్తున్నారు. సో ఇప్పుడు రాజుగారు చెప్పినట్లు ఆయనకి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉందని, మీరు ఇన్ని మూవీస్ చూశారు, ఎప్పుడైనా మీకు జనరల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలా భయపడడం కానీ ఇట్లాంటి మీ పర్సనల్ లైఫ్లో జరిగిందా? అంటే డాక్టర్స్ ఇట్లాంటివి నమ్మరు కదా. అంటే డాక్టర్స్ ఇలాంటివి నమ్మరు. వి ఆల్ లైక్ టు కేటగరైజ్ థింగ్స్. డాక్టర్స్ నమ్మరు, యాక్టర్స్ నమ్ముతారు. సో అలా ఏం లేదు, ఇట్స్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. రాజు గారికి ఒక ఎక్స్పీరియన్స్ అయింది లైఫ్లో. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ థింగ్. బట్ ఈ మూవీ చేస్తున్నంత వరకు, నేను టీజర్ లాంచ్ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను,